స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ నేతలకు అగ్ని పరీక్షలా మారిపోయాయి. లోకల్ ఫైట్లో ఏ ఒక్క స్థానం ఏకగ్రీవమైనా ఇన్ఛార్జీలను తొలగిస్తారని పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన వార్నింగ్తో సమన్వయకర్తలు హడలిపోతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పుడు జగన్ బాధ్యత వహించారా అనే ప్రశ్న కూడా వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే పదవులు పోతాయన్న వైసీపీ అధ్యక్షుడి హెచ్చరికపై ఫ్యాన్ పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ ఇన్ఛార్జీలకు పదవి భయం పట్టుకుంది. ఏ స్థానంలో అయినా ఏకగ్రీవాలు జరిగితే సమన్వయకర్తలను తొలగిస్తానని పార్టీ అధ్యక్షుడు జగన్ వార్నింగ్ ఇవ్వడంతో హడలిపోతున్నారు. పార్టీ కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేసిన క్రమంలో అదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందేమోననే టెన్షన్ పట్టుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో తాడోపేడో తేల్చుకోవాలి, ప్రతి స్థానంలోనూ గట్టిగా పోరాడాలి, వెనక్కి తగ్గితే వేటు తప్పదన్న జగన్ హెచ్చరికలు ఇన్ఛార్జీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతల వాదన మరోలా ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలు వేరు అన్న ధోరణి కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో నిలదొక్కుకోవటం కత్తి మీద సామే అన్నది పార్టీ నేతల భావన. అధికారంలో ఉన్న కూటమి పార్టీలను తట్టుకుని ఎదురు నిలవటం కష్టమే అన్నది ఫ్యాన్ గుర్తు పార్టీ నాయకుల మాట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. స్థానిక సమరానికి సైకిల్ పార్టీ సై అంటుంటే వైసీపీ నేతలు నై అనకపోయినా ఓటమి భయం వెంటాడుతోంది. అధ్యక్షుడు జగన్ వార్నింగ్ తో నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. వైసీపీ పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పిన నాయకులు జగన్ హెచ్చరికతో కలవరపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, అందరూ గెలవాలనే ప్రయత్నిస్తారు. కానీ ప్రజలు వారికి ఇష్టమైన పార్టీని ఎన్నుకుంటారు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతాయి. అలాంటప్పుడు ఇన్ఛార్జీలను బాధ్యులను చేయాలనుకోవటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న వస్తోంది. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024లో పవర్ పోతే జగన్ బాధ్యత వహించరా అనే క్వశ్చన్ వస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్ల విషయంలో అధ్యక్షుడి తీరుపై కొందరు నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా వైసీపీ అధినాయకత్వం గుణపాఠం నేర్చుకోలేదు. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ ప్రతిపాదన తెచ్చిన జగన్ తీరుపై పార్టీ నేతలు నొచ్చుకుంటున్నారు. అమరావతితో పెట్టుకుంటే గత ఎన్నికల్లో ఏవైందో గుర్తులేదా అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మావిగన్ కోసం అమరావతిని పాతు పెడతామంటే ప్రజలు ఊరుకుంటారా అనే వారు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం ఏ పరిశ్రమ పథకం తెచ్చినా అది తమ ఘనతేనని క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్న జగన్ అంశాన్ని పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. అన్ని అబద్దాలు చెబుతున్న క్రమంలో ఫ్యాన్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు జగన్ అనుకున్నంత ఈజీ కాదనేది నేతల మాట. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా వాస్తవాలను జగన్ మర్చిపోయారన్నది పార్టీ నేతల అభిప్రాయం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కర్నూలు, నంద్యాల లోక్సభ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆలూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తే మిగిలిన అన్ని సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న క్రమంలో స్థానిక సంస్థల్లో గెలుపు జగన్ ఊహించినంత తేలిక కాదనేది వైసీపీ నేతల మాట. అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలతో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. జగన్ విధానాలు నచ్చక పార్టీ నేతలు టీడీపీలోకి వలసపోతున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కటం కష్టమనే భావన ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. దీంతో పోటీకి కొందరు నేతలు విముఖత చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవ్వక ఏమవుతుందన్నది పార్టీ నేతల మాట. ఈ క్రమంలోనే ఏకపక్షమైతే ఊరుకునేది లేదన్న జగన్ వార్నింగ్తో వైసీపీ ఇన్ఛార్జీలకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. దీంతో ఏకగ్రీవాలకు ఎలా చెక్ పెట్టాలి, ఏ విధంగా గెలవాలి అని వైసీపీ సమన్వయకర్తలు ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పార్టీ నేతల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.